యావత్ భారతీయులందరూ ప్రపంచ శాంతి కావాలంటే భారతీయులు అందరూ ఏకకంఠంతో ఈరోజు అందరూ నినాదం చెప్తున్నారు. ఏ కులానికి, ఏ మతానికి, ఏ అన్యాన్ని కాదు, యావత్ భారతీయులందరూ ఈరోజు పఠిస్తున్నారు. ఇలాంటి ఏమైనా చర్య ఎవరు చేసినా అలాంటి కఠిన చర్యలు తీసుకొని ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నా అందరం ఏకీభవిస్తున్నామని ఈరోజు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. కాబట్టి యావత్ భారతీయుల భారత జాతి రక్షించాలన్నా, ప్రపంచ శాంతి రక్షించాలన్నా ఇలాంటి ఉగ్రవాద దాడులను ఎంతమంది ఖండించాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీసు వారికి, పెద్దలకు, హిందూ సంస్థలకు భారతీ శర్మ గారికి, మోహన్ రెడ్డి గారికి, ఇంకా భారతదేశంలో కాశ్మీర్లో క్రమక్రమంగా టూరిజం డెవలప్ అవుతూ పోయింది. ఇక మన దయాది దేశమైన పాకిస్తాన్కి భారతదేశాన్ని వ్యతిరేకించడం, భారతదేశం నాశనం కోరుకోవడమే వాళ్ళ ఊపిరిగా అక్కడ రాజకీయాలు సాగుతున్నాయి. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ కాశ్మీర్ భారతదేశంలో విలీనం అవడం జీర్ణించుకోలేక కాశ్మీర్ యొక్క ఏదైతే టూరిజం డెవలప్ అయిందో దాన్ని దెబ్బతీయాలి, దాన్ని ఆర్థికంగా పతనం చేయాలనేసి ఈ కుట్ర పన్నారు. ఇది వారి ప్రధాన లక్ష్యం. మొదటి లక్ష్యం వచ్చేసి ఏమిటి? కొంతమంది భారతీయులను చంపి కాశ్మీర్లో ఉండే టూరిజాన్ని దెబ్బతీయడం, అక్కడి ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం మొదటి లక్ష్యం. మిత్రులారా, చాలా గంభీరమైన విషయం ఇది. అయితే దానికంటే భయంకరమైన, ప్రమాదకరమైన లక్ష్యం ఇంకోటి ఉంది. అది మన కంటికి కనిపించట్లేదు, కానీ చాలా పెద్ద ప్లానింగ్ ఉంది దీని వెనకాల. ఏంటో తెలుసా? అది చంపిన వాళ్ళను, వాళ్ళ పేర్లు, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ ఏ వర్గానికి చెందిన వాళ్ళు అడిగి మరీ చంపారు. దాని ఉద్దేశం, దాని లక్ష్యం ఏంటో తెలుసా? భారతదేశంలో ఒక మత వర్గాన్ని ఇంకో మత వర్గం మీద ఉసిగొలిపి దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం, ఈ భారతదేశంలో అస్థిరత సృష్టించడం వారి ప్రధాన లక్ష్యం. ఒక లక్ష్యంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనలో కొంతమందిని వాళ్ళు పొట్టును పెట్టుకున్నారు. కానీ వారి రెండో లక్ష్యాన్ని మనం విఫలం చేయగలం. అది మన చేతుల్లోనే ఉంది. వారి రెండో లక్ష్యం, పెద్ద లక్ష్యం ఏమిటి? భారతదేశంలో అస్థిరత ఏర్పరచడం, మత వర్గాల మధ్యన విద్వేషాన్ని సృష్టించి జై హో జై హో జై ముస్లిం ఏక్ హో, జై హో జై హో. ఈరోజు మత సామరస్య వేదిక అయినటువంటి నూర్ అహ్మద్ గారు ఈ యొక్క సమావేశానికి మమ్మల్ని అందరినీ పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ పాల్గొనాలని చెప్పడం జరిగింది. మన యొక్క నాకు పక్కనెక్కడ తెలుసు, కానీ ఏ సంచలన విషయంలో ఏ పండుగలు చేసినా, ఏ యొక్క స్వామి కార్యాలు చేసినా మత సామరస్యానికి అందరం కలిసికట్టుగా ఇలా నిర్వహిస్తున్నాం. శివస్వాములకు కానీ, అయ్యప్ప స్వాములకు కానీ ముస్లింల సోదరులు వచ్చి వారి యొక్క ప్రసాదాలు పెడుతున్నారు. అదేవిధంగా రంజాన్ వారికి కూడా మన యొక్క హిందూ సోదరులు వారు కూడా వెళ్తున్నారు. ఇక్కడ అందరం కలిసికట్టుగా జీవిస్తున్నాం, అందరము అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవిస్తున్నాం. కాబట్టి ఇలా అంటే అందరూ యావత్ భారతీయులందరూ కలిసిమెలిసి ఉండాలని, ఏదైనా సమస్య వస్తే మన పెద్దల దగ్గర కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకొని ఇంకా ఐక్యతను చెడగొట్టుకోకుండా అందరం కలిసికట్టుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఏ చర్యలైనా మీరందరూ ఇస్తే మేమందరము ముందుంచి నడుస్తామని, మీరు ఈ దృక్పథానికి పాకిస్తాన్ మనం ముస్లింలే నాకు మతమాడని కాకుండా ముందుకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది మన యొక్క భారతీయుల యొక్క జీవన విధానంలో మొదటి భాగం. కాబట్టి ప్రతి ఒక్కరూ సామరస్యంగా మనం ఎదగాలని, ఒక కుల మత దానికి అదేవిధంగా స్వామి వివేకానంద అమెరికాలో చెప్పినప్పుడు నేను యావత్ ఎవరికైనా ఆశ్రయం లేనటువంటి దేశం గురించి ఈరోజు భారతదేశం తరఫున మాట్లాడుతున్నాను. ఎవరైనా వెలివేస్తే హక్కును చేసుకునే భారతదేశం తరఫున నేను మాట్లాడుతున్నానని చెప్పాడు. అలాంటి భారతీయ సంస్కృతికి అవసరం మనమంతా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా బతకాలని, ఇలాంటి అందరం మత సామరస్యంగా జీవించాలని, ఎలాంటి ఆపదలు వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకొని జీవించాలని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ జై భారత్ మాతాకి. జై